హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏం చేస్తున్నానంటే ఇన్ఆర్బిట్ అండి. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది యాక్చువల్గా ఇది మైండ్ స్పేస్ ఉంది కదా, మైండ్ స్పేస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ కంపెనీలో వచ్చి మీకు చుట్టూ కంపెనీలు ఉంటాయి. అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్, నెక్స్ట్ మాల్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ అవి ఉంటాయి. ఇలాగ ఈ రోడ్డు అంటే కిందకి వెళ్ళిపోతే మీకు దుర్గం చివరికి వెళ్ళిపోతాం అండి. దుర్గం చెరువుకి వెళ్తాం, లేదంటే డైరెక్ట్ మాదాపూర్ వెళ్తాం. ఈ కంపెనీలో ఇది ఇన్ఆర్బిట్ ఎంట్రన్స్ అండి. ఇది ఈ ఎంట్రన్స్ ఇది. అక్కడ డోర్సే ఓపెన్ అయితే అవి ఎంతలు అయ్యాయి, మళ్ళీ ఎంతలు అయ్యాయి క్లోజ్ అవుతాయి. కార్ పార్కింగ్ ఒక పక్కన తీసుకుంటారు, ఇంకో సైడ్ అంటే కార్స్ వస్తూనే ఉంటాయి, ఒక సైడ్ పోతూనే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అండి చూడడానికి హైదరాబాద్లో. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది దేనికి మెయిన్ అంటే ఎంజాయ్మెంట్గా ఎక్కువ వస్తారు, గేమ్స్ అవి ఆడడానికి. చూడండి, ఎక్కువ యంగ్స్టర్సే వస్తారు ఎక్కువ. అలాగా ఆటోలు అవి ఉంటాయి, ఆటోలు పట్టుకుంటే మీకు అక్కడ మాదాపూర్ కానీ జూబ్లీహిల్స్ కానీ అలా వెళ్ళిపోతారు. ఇలాగ వెళ్తే మీకు ఆ పైకి వెళ్ళిపోతే మైండ్ స్పేస్ వస్తుంది. ఇలా చూపిస్తున్నాను అది. ఇది లెఫ్ట్ నుండి ఇక్కడ అరకు కాఫీ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది ఆ రోడ్డు మీద. ఇలా లోనకి వెళ్ళిపోతే మీకు ఎంట్రన్స్లో ఎన్ఆర్బిట్లో చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నవన్నీ ఎక్కువ హోమ్ సంబంధించినవి, కిచెన్ కానీ ప్లేట్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా సంబంధించిన ఎక్కువ షాపింగ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇది వచ్చి మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4-5 ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్లో ఇది పెట్టానమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఎస్కలేటర్. ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు. ఈ ఎస్కలేటర్ ఎక్కి మనం ఎక్కక్కర్లేదు, దిగక్కర్లేదు. అక్కడి నుంచి ఉంటే అది తీసుకుని వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఉంటే అది దించేస్తుంది. అలాగే చూస్తున్నారు కదండి. ఇదంతా ఇన్ఆర్బిట్ లోపల ఎక్కువ షాపింగ్ చేస్తారండి జనాలు, నెక్స్ట్ ఎంజాయ్మెంట్ చేస్తారు, మెయిన్ తినడానికి వస్తారండి. డబ్బులు ఎంత ఖర్చు అయినా తినడానికి వస్తారు. చూసారా, ఎస్కలేటర్ కిందకి వెళ్తున్నారు. అలాగే ఎక్కడ నడవలసిన పని లేదు. అలా కింద చూస్తే చూడండి, జనాలు ఎక్కువ కొనడానికే స్పెండ్ చేస్తున్నారు. చూసారండి, ఇవన్నీ కూడా షాపింగ్స్ అనమాట. పెద్ద పెద్ద బ్రాండ్స్, నెక్స్ట్ క్లాస్ సంబంధించినవన్నీ చూసారా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎక్కువ యంగ్స్టర్స్ వస్తారు. ఈ ఎక్కువ నెక్స్ట్ చూడండి, బ్రాండెడ్ చూపిస్తాను. సెంట్రో గ్రాండీ అని వేరే వేరే బ్రాండ్స్, ఎక్కువ క్లాత్ సంబంధించినవి, వేరే ఫర్నిచర్ కానీ, నెక్స్ట్ కిచెన్ సంబంధించినవి, హోమ్, ఇవి మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ 5 ఫ్లోర్స్లో మీరు మీ నచ్చింది వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు. ఎక్కువ యంగ్స్టర్స్ వచ్చి ఎక్కువ ఫుడ్ ఎక్కువ స్పెండ్ చేసి గేమ్స్ ఒకటి ఎక్కువ ఆడతారు. ఎన్ఆర్బిట్లో ఎక్కువ ఆడడానికి అది ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ జ్యువెలరీ సంబంధించినవి, నెక్స్ట్ లేడీస్కి సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయండి. ఏంటంటే చాలా చూడడానికి బాగుంటుంది, అలాగే డబ్బులు కూడా బాగానే ఉంటాయి, మంచి రేటుగా ఎక్కువ ఉంటాయి. చూసారా మీరు, ఇది ఎస్కలేటరు. ఇది చూడండి, ఎక్కడికి వెళ్ళినా మీరు కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెంట్రల్ ఏసీ ఉంటుందండి. సెంట్రల్ ఏసీ ఉంటుంది, మీకు చల్లగా ఉంటుంది. ఈ వేసవికాలంలో చల్లగా ఉండడానికి కూడా చాలామంది వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవుతారు. వెళ్ళి అక్కడ ఏదో ఫుడ్ తిని నెక్స్ట్ షాపింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ నైట్ అలాగా మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా డబ్బులు ఉంటేనే. డబ్బులు లేకపోతే మళ్ళీ సైలెంట్గా ఆటో ఎక్కి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం. ఏదైనా డబ్బుతో ప్రపంచం కదండి. ఇవన్నీ కూడా కాస్ట్లీ అన్నమాట ఎక్కువ.
ఎక్కువ స్పెండ్ చేస్తారు, అది టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ యంగ్స్టర్స్. ఒక్కసారి చూడొచ్చు ఇన్ఆర్బిట్ అనేది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గింది, కానీ ఒకప్పుడు హైదరాబాద్లో ఇన్ఆర్బిట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు కూడా బాగానే వస్తారు, ఒకప్పుడు బాగా క్రేజీ ఉండేది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి, కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి, తినడానికి, షాపింగ్కి, గేమింగ్కి, ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్తే ఇంకొక ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంటుంది. టైం స్పెండ్ చేయడానికి వెళ్తారు ఎక్కువ యంగ్స్టర్స్, ఎక్కువ ఫారినర్స్ కూడా వస్తారు. ఆ దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి చాలామంది వాళ్ళు కూడా వచ్చి టైం స్పెండ్ చేస్తారు. చూస్తున్నారా మీరంతా హాల్ ఇవన్నీ. నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి పైన, బ్యాంక్వెట్ హాల్స్ అవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. అవన్నీ కాస్ట్ లిస్ట్ అనమాట. ఇది ఎలా వచ్చేస్తే బయటికి రావాలండి, అదే ఎంట్రన్సే బయటకు వచ్చేస్తే ఒక పక్క పార్కింగ్ చేస్తారు, ఇంకో పక్క కార్లు, ఆటోస్ కానీ ఇవన్నీ ఒక పక్క నిలబడుతుంటాయి. ఇది టాప్ ఫ్లోర్ అండి. ఇది టాప్ ఫ్లోర్లోకి వచ్చి మీకు ఈ జ్యువెలరీ సంబంధించినవి, లేడీస్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఉంటాయి. చూసారా, పైనుండి చూస్తే వ్యూ బాగుంటుంది. మీకు ఎక్కడ చూసినా ఈ ఫుడ్ ప్రియులు మట్టుకి తింటూనే ఉంటారు, ఏదో ఒకటి కొనుక్కొని అలాగా తింటూనే ఉంటారు. చూసారండి, ఇది చూడండి ఎంత అలా తింటూనే ఉంటున్నారు. మీరు ఎక్కడ షూట్ చేసినా తింటూనే అలా ఉంటారు. అలా జూమ్ చేస్తున్నాను చూడండి, అలాగా ముందుకు వెళ్తుంటే చూడడానికి చాలా బాగానే ఉంటుందండి. ఇన్ఆర్బిట్ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇది మీకు హైటెక్ సిటీ మైండ్ స్పేస్కి వెళ్ళిపోవాలి. ముందు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మీకు ఆటోస్ ఉంటాయి, లేదంటే మాదాపూర్ వెళ్ళి అక్కడ నుండి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ సబ్వేలు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. గార్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ లేడీస్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటాయండి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చూడడానికి కూడా బాగానే ఉంటుంది. టైము 2-3 గంటలు ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీ అయితే ఒక 5-6 గంటలు ఈజీగా ఉండిపోవచ్చు. ఇక్కడ చూసారండి, గేమ్స్కి ఎక్కువ యంగ్స్టర్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ ఆడడానికి వస్తారండి. ఈ అమ్మాయి కొడుతుంది కదా, కొట్టిన దెబ్బకి ఎంత క్రెడిట్స్ వస్తున్నాయి అనేది ఇది ఒక గేమ్ అన్నమాట. చూసారండి, అలా ఒక్కొక్కటి క్రెడిట్స్ ఇస్తారు. ప్రతి గేమ్ మనము నచ్చిన గేమ్ ఆడుకోవడము. ఎక్కువ గేమ్స్ బాగుంటాయి దీంట్లో. నేను కూడా చాలా ఆడాను. కార్ రేసింగ్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ, నెక్స్ట్ బాల్స్ కానీ, ఇవన్నీ కూడా నేను చాలా ఆడాను. ఇది మీరు చూస్తుంది పిల్లలకి బాగుంటుంది, కారు సంబంధించింది. చూసారా, లైటింగ్ కూడా బాగానే ఉంటుంది. పిల్లలు వస్తే మట్టుకి లోపలికి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరండి, అంత బాగుంటుంది. కంపల్సరీ ఏదో ఒకటి ఆడే వెళ్తారు బయటికి. చూసారండి, అలాగా నేను వెళ్ళినప్పుడు మ్యాచ్ అవుతుందండి. యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్ మన ఇండియాను సంథింగ్ అది మ్యాచ్ అయినప్పుడు వెళ్తే ఫుల్ జనం ఉన్నారు ఆ రోజు పైన. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నచ్చింది, ఎవరు నచ్చిందో అలా ఆర్డర్ చేసుకొని, డ్రింక్ అయితే డ్రింక్, ఫుడ్ అయితే ఫుడ్, కూర్చొని రిలాక్స్గా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అదొక లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు అనేది నేను ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే, ఎంజాయ్మెంట్గా వస్తున్నారు ఎక్కువ. నెక్స్ట్ టైం స్పెండ్ చేయడానికి, ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి అనేది వీళ్ళందరిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఫైనల్ మ్యాచ్ చిరంజీవిగా. ఇది ఒక గేము, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన గేమ్ ఆడచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలు కూడా ఆడతారు చాలామంది పిల్లలు. ఎందుకంటే ఈ లైటింగ్స్ అవి బాగుంటాయి. నేను వెళ్ళినప్పుడు మ్యాచ్ అవుతుంది ఫైనల్స్. నెక్స్ట్ అక్కడ కూడా
క్లాప్స్ ఇక గోల గోల ఉంటాయి. నేను అవన్నీ మ్యూట్లో పెట్టాను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు. చాలా బాగుంటుందండి. అంటే రిలాక్స్ కావడానికి సింగిల్కి వెళ్ళినా స్పెండ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్ళినా ఓకే, పిల్లలతో వెళ్ళినా ఓకే, అంత బాగానే ఉంటుంది. ఇన్ఆర్బిట్లో ఏంటి ఉంటుందంటే ఇవన్నీ ఉంటాయి. గేమ్స్ ఆడడానికి, ఫుడ్ నచ్చింది తినడానికి, ఇలా నెక్స్ట్ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు. మందది వైన్, బీరు ఇవన్నీ కూడా తాగిన వాళ్ళు తాగుతారు. చూసారండి, ఈ వీడియో షూట్ చేసినప్పుడు మ్యాచ్ అవుతుంది. అసలు నేను కూడా చూద్దామని చూశాను. ఇది మీకు పైనుండి తీస్తే పైనుండి కింద వరకు అలాగా ఎక్కడో దగ్గర తింటూనే ఉన్నారండి నాన్ స్టాప్గా. ఎవరు డబ్బులు వాళ్ళ ఇష్టం, ఎవరు ఫుడ్ వాళ్ళ ఇష్టం, అలా తింటేనే అప్పుడు అర్థమైందనమాట. ఎక్కువ తినడానికి వస్తారు జనాలు ఇన్నార్బేట్కి, ఎక్కువ గేమింగ్కి వస్తారు, ఎక్కువ రిలాక్స్కి వస్తారు, ఎక్కువ ఎంజాయ్మెంట్కి వస్తారని అప్పుడు అర్థమైందండి. ఇది 5 ఫ్లోర్స్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. సెంటర్లో వేసి చాలా కూల్గా ఉంటుంది. ఒకసారి ఎంజాయ్ చేయొచ్చు. మీకు దుర్గమ్మ చెరువు కూడా దగ్గర. అక్కడ కూడా మీరు వెళ్ళి ఆ ఫ్లైఓవర్ రీసెంట్గా కట్టారు మన కేసీఆర్ గారి హయాంలో. అది కూడా ఒకసారి చూడవలసిందే. అది కూడా వీడియో తయారు చేస్తాను. ప్రజెంట్ ఇన్ఆర్బిట్ చేయాలనిపించింది, ఇన్ఆర్బిట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మటుకు నొక్కడం మర్చిపోకండి. దయచేసి ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.